కూటమి నేతల రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు. విచారణ సందర్భంగా పోలీసుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏదో కేసులతో బీపీ తెప్పిస్తున్నారంటూ ఏపీ పోలీసులపై ఫైర్ అయింది హైకోర్టు ధర్మాసనం. పోలీసుల అతిపై ఏపీ హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. పెద్దల మెప్పు కోసం పనిచేస్తే సమస్య వచ్చినప్పుడు వాళ్ళొచ్చి మిమ్మల్ని కాపాడరని వ్యాఖ్యానించింది. చట్టం, నిబంధనలు, పోలీసు మాన్యువల్కు లోబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేసింది. పోలీసులు తమ పరిధులు గుర్తెరిగి విధులు నిర్వర్తించాలంది ధర్మాసనం. పోలీసులు ఎలా పనిచేస్తున్నారో తమకు బాగా తెలుసని, అలాగే తాము ఏమీ చేయలేవని అనుకోవద్దని హెచ్చరించింది. ఏం చేస్తున్నా కూడా చూడనట్లుగా తమను కళ్ళు మూసుకొని ఉండాలని భావిస్తే అది ఎంత మాత్రమూ సాధ్యం కాదని తెలిపింది. పోలీసుల తీరు చూస్తూ ఉంటే తమకు బీపీ పెరిగిపోతోందంటూ వ్యాఖ్యానించింది హైకోర్టు. చాలా క్యాజువల్గా కేసులు పెట్టేస్తున్నారని, వాంగ్మూలాలను సృష్టిస్తున్నారని పోలీసుల తీరును తీవ్రంగా ఆక్షేపించింది. ఏదో ఒక కేసు నమోదు చేయాలి, ఎవరో ఒకరిని అరెస్టు చేయాలనే రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడింది. ప్రభుత్వాన్ని డ్రామా రూపంలో వ్యంగ్యంగా విమర్శించినందుకు కేసు పెడితే ప్రతి సినిమా హీరోను, ప్రతి నటుడిని అరెస్టు చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం తప్ప, దానిపై రీల్ చేయడం తప్ప అని పోలీసులను నిలదీసింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కిందకు వస్తుందా అని విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు ఎలా పడితే అలా కేసులు పెడితే విశ్వసనీయత ఏముంటుందని ప్రశ్నించింది. కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదని, తమ మెజిస్ట్రేట్లను కూడా తప్పుపట్టాల్సి ఉందని తెలిపింది హైకోర్టు. పోలీసులు ఏం దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీసులు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడటం లేదని, ఈ విషయాన్ని తాము ఒప్పుకొని తీరాల్సిందేనని పేర్కొంది. ఇప్పటికే పలు సందర్భాల్లో మెజిస్ట్రేట్ల తీర్లను ఆక్షేపించామని గుర్తు చేసింది. డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించి రీల్ చేసి సోషల్ మీడియాలో పెట్టినందుకు మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ని అరెస్టు చేయడంపై సంబంధిత రికార్డులన్నీ తమ ముందుంచాలని కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ను ఆదేశించింది హైకోర్టు. అలాగే పోలీసులు సమర్పించిన రికార్డులు, నమోదు చేసిన వాంగ్మూలాల కాపీలను తమకు పంపాలని కర్నూలు ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ను ఆదేశిస్తూ తదుపరి విచారణని ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్ రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు తన తండ్రి ప్రేమ్ కుమార్ను అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కొరిటిపాటి అభినయ్ గత ఏడాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్ రావు ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ నిర్వహించింది. అభినయ్ తరపున న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించగా, పోలీసుల తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజ వాదనలు వినిపించారు. డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించినందుకు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారంటూ కేసు పెడతారా, అది కూడా అరెస్టు సమయంలో 300 దొరికాయంటూ అని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, ఇలా చేస్తే సమస్యలపై సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సోషల్ మీడియా యాక్టివిస్టుల పట్ల పోలీసులు ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం బేఖాతరు చేస్తున్నారని, చట్ట నిబంధనల గురించి పోలీసులను జాగృతం చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది జోక్యం చేసుకుని పోలీసుల చర్యను సమర్థించే ప్రయత్నం చేయగా ధర్మాసనం ఆయన్ను వారించింది. తప్పు చేసిన వారిని వెనకేసుకురావద్దని హితవు పలికింది. ప్రేమ్ కుమార్ను అర్ధరాత్రి అరెస్టు చేస్తారా? అంత అత్యవసరంగా అరెస్టు చేయాల్సిన కేసా ఇది? పైగా కర్నూలు నుంచి 9 గంటలు ప్రయాణం చేసి వచ్చి మరీ అరెస్టు చేస్తారా అని ప్రశ్నించింది హైకోర్టు. ఆయనేమన్నా పారిపోతున్నారా? ప్రేమ్ కుమార్ రీల్ను సోషల్ మీడియాలో చూశానంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడం, పోలీసులు పొలోమంటూ కర్నూలు నుంచి అర్ధరాత్రి వచ్చి అరెస్టు చేయడం, పలు ప్రదేశాలు తిప్పడమేంటని ప్రశ్నించింది. ఇదంతా ఎవరి మెప్పు కోసం చేస్తున్నారని ప్రశ్నించింది. ఓ వ్యక్తిని ఎక్కడ అరెస్టు చేస్తే అక్కడి వ్యక్తులను పంచాయతీదారులుగా చూపాలని, కానీ ఈ కేసులో కర్నూలు పోలీసులు తమ వెంట అక్కడి నుంచే పంచాయతీదారులను తెచ్చుకోవడం చూస్తే ఏవో కొత్త పద్ధతులు కనిపెట్టినట్టు అనిపిస్తుందని ఫైర్ అయింది హైకోర్టు. భవిష్యత్తులో కూడా పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే చాలా సమస్యలు వస్తాయంది హైకోర్టు. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఏపీ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కలిగించాలని అన్నారు. రాజ్యాంగం మనకు అందించిన ప్రజాస్వామ్య విలువల గురించి వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చిందని గతంలోనే చెప్పింది సుప్రీంకోర్టు.